న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాథవరం శివారు సింగరాయపాలెం గ్రామంలో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించిన చర్చి పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన బీజేపీ విహెచ్పి బజరంగ్ దళ సభ్యులు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. మహిళా దినోత్సవం సందర్భంగా చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ బి చంటిదొర అలియాస్ డానియల్ కెనడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే నడి రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా నరుకుతారు. సనాతన ధర్మం అంటే మహిళలను అవమానించినట్లే, మీ తల్లిని చెల్లిని అమ్మను అవమానించేనట్లేనని పాస్టర్ మైక్లో ప్రసంగించిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన బీజేపీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ ముట్టడించి నిరసనలు తెలిపారు. అనంతరం పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అనుమతులు లేని చర్చలను వెంటనే తొలగించాలంటూ ఎస్ఐకు వినతిపత్రం సమర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాథవరం శివారు సింగరాయపాలెం గ్రామంలో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించిన చర్చి పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన బీజేపీ విహెచ్పి బజరంగ్ దళ సభ్యులు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. మహిళా దినోత్సవం సందర్భంగా చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ బి చంటిదొర అలియాస్ డానియల్ కెనడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే నడి రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా నరుకుతారు. సనాతన ధర్మం అంటే మహిళలను అవమానించినట్లే, మీ తల్లిని చెల్లిని అమ్మను అవమానించేనట్లేనని పాస్టర్ మైక్లో ప్రసంగించిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన బీజేపీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ ముట్టడించి నిరసనలు తెలిపారు. అనంతరం పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అనుమతులు లేని చర్చలను వెంటనే తొలగించాలంటూ ఎస్ఐకు వినతిపత్రం సమర్పించారు. పోలీసులు అరెస్ట్ చేస్తారంటే మీరు అంటే వదిలేయడం ఏంటంటే పొద్దున అతన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి సార్. చూడండి సార్, మేము కోరుకుంటుంది అదే రాజ్యాంగబద్ధంగా ఉన్న ఒక రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి చాలా మాటలు మాట్లాడడం కూడా చేయడం చాలా పొరపాటు. పవన్ కళ్యాణ్ మీద అనుచితులు వ్యాఖ్యలు చేసిన పాస్టర్ గారిని వెంటనే, పవన్ కళ్యాణ్ మీద అనుచితులు వ్యాఖ్యలు చేసిన పాస్టర్ని వెంటనే శిక్షించాలి, 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 శిక్షించాలి. సార్ ఏమైనా చెప్పాలి? రండి మీరేమో భజన ఇచ్చేసారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు అనాథవరం గ్రామం శివారైన సింగరాయపాలెంలో చర్చి గారు బి చంటిదొర ఎలియాస్ డానియల్ కెనడీ గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని కఠినంగా పోలీసు వారి ద్వారా శిక్షించమని అడుగుతున్నాం. చట్టాన్ని గౌరవించి పార్టీ జనసేన పార్టీ, చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే పార్టీ జనసేన పార్టీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని మతాలను గౌరవించే పార్టీ జనసేన పార్టీ. ఏ మతం కూడా అందరూ గౌరవాలి. కానీ ఆయన చర్చ ద్వారా ఆయన పాస్టర్ గారు ఆ మతాన్ని బోధించుకోవడంలో ఎక్కడ తప్పులేదు. కానీ వేరే వ్యక్తుల మీద కానీ వేరే మతాల వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తూ వారిని కఠినంగా శిక్షించమని కోరుతూ మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నది సనాతన ధర్మం, ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నట్ రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ అసలు ప్యాంట్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు, నీ తల్లిని నీ చెల్లిని మీ అమ్మని నువ్వు మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తు పెట్టుకోండి. ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు తల గొంతుగా బయటికి లాగాల, వాక్యములోనికి రాగాలి, వాక్యములోనికి రాగాలి. మరి ఈ ఉమెన్స్ డే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం విజయనగరం దత్త సాయి సమర్థ పీఠాధిపతి శ్రీ 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 సాయి సుందర్ మహారాజ్ మంగళవారం మురిమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయానికి వచ్చిన పీఠాధిపతికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం అందించారు. దుశ్శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి వేద ఆశీర్వచనం చేశారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ సప్తాహ కార్యక్రమం అవుతున్నది. 2 వారాల కార్యక్రమం. దాన్ని గురించి ఆయన ఎన్నో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. శ్రీ స్వామివారి పడమర రాజగోపురం ఎదురుగా ఉన్న శ్రీ సత్యదేవ ఫ్యాన్సీ షాప్ లో కోకోనట్ మరియు కూల్ డ్రింక్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కమిషనర్ నందాజీ, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఈ తనిఖీలు నిర్వహించారు. ఎక్స్పైర్ అయిన కూల్ డ్రింక్స్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కాంట్రాక్ట్ ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకోవాలా. లోపల ఉన్నది తీసుకొని అన్నీ తీసుకొని అది టైం ఉందా లేదా మీకు డేట్ దగ్గరలో ఉన్నాయి ముందు పెట్టుకొని కొంచెం డేట్ ఎక్కువ ఉన్నది లోపల పెట్టుకోవాలా. పెట్టుకుంటే 5 ముందు వెళ్ళిపోతుంది. అందరికీ నమస్కారం. ఈ మధ్య అందినటువంటి ఫిర్యాదు మేరకు ఇక్కడ అన్నవరం టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి సత్యదేవ కిరాణా కూల్ డ్రింక్స్ ఫ్యాన్సీ అండ్ కోకోనట్ షాప్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పైర్ అయినటువంటి కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు అనేటువంటి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ తనిఖీ చేయడం జరిగింది మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రసాద్ గారు. సో ఈ తనిఖీలో ఏంటి అంటే ఇక్కడ అమ్మకానికి రెడీగా ఉండేటువంటి ఫ్యాంటా అనే కూల్ డ్రింక్, ఫ్యాంటా మరియు మాజా కూల్ డ్రింక్స్ అది కూడా ఎక్స్పైరీ డేట్ అయింది. అంటే 16/2/2026 సంవత్సరంతో అవి ఎక్స్పైరీ డేట్ అయినాయి. సో అటువంటి కూల్ డ్రింక్స్ కూడా సేల్ కోసం ఉంచారు కాబట్టి వాటిని అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 5 పెద్ద ఫ్యాంటా బాటిల్స్ 2 లీటర్స్వి, 50 ఏమో మాజా బాటిల్స్, అదేవిధంగా 72 స్మాల్ ఫ్యాంటా బాటిల్స్, ఇవన్నీ కలిపి 2,700 రూపాయలు విలువ చేసేటువంటి
కూల్ డ్రింక్స్ ఎక్స్పైరీ డేట్ ఉన్నాయి కనుక వాటిని అన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి కేసు అనేటువంటి ఫైల్ చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం దాన్ని ఫైన్ అనేటువంటి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ సార్. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పాలకొల్లు జయ భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం కార్యవర్గ సమావేశం. ఫీడ్ రేట్లు, ప్రాసెసింగ్ ఖర్చులు ఎలాంటి తగ్గింపులు లేకపోయినా యుద్ధ పరిస్థితులు సాకుగా చూపుతూ కొనుగోలుదారులు రొయ్యల ధరలను కేజీకి 50 రూపాయల వరకు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపించారు. రైతులు పెట్టిన పెట్టుబడులు రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ సరైన ధరలు ఇవ్వకుండా కొనుగోలుదారులు రైతులను మోసం చేస్తున్నారని సంఘం అధ్యక్షుడు భగవాన్ రాసు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు నష్టం కలిగిస్తున్న కంపెనీలను రైతులే బహిష్కరించాలని, 2 కంపెనీలను బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ జిల్లాల ఆక్వా రైతులు వేలాదిగా మార్చి 25న నిరసన కార్యక్రమం చేపడతామని సంఘ అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆక్వా రైతులకు న్యాయం చేయాలని, రొయ్యలకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పాలకొల్లు జయ భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం కార్యవర్గ సమావేశం. ఫీడ్ రేట్లు, ప్రాసెసింగ్ ఖర్చులు ఎలాంటి తగ్గింపులు లేకపోయినా యుద్ధ పరిస్థితులు సాకుగా చూపుతూ కొనుగోలుదారులు రొయ్యల ధరలను కేజీకి 50 రూపాయల వరకు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపించారు. రైతులు పెట్టిన పెట్టుబడులు రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ సరైన ధరలు ఇవ్వకుండా కొనుగోలుదారులు రైతులను మోసం చేస్తున్నారని సంఘం అధ్యక్షుడు భగవాన్ రాసు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు నష్టం కలిగిస్తున్న కంపెనీలను రైతులే బహిష్కరించాలని, 2 కంపెనీలను బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ జిల్లాల ఆక్వా రైతులు వేలాదిగా మార్చి 25న నిరసన కార్యక్రమం చేపడతామని సంఘ అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆక్వా రైతులకు న్యాయం చేయాలని, రొయ్యలకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. మీరు ఎవరిని అంటే దాన్ని సూచించి సరైన మార్పు తీసుకోకపోతే మీ అందరూ స్టేట్ వైడ్ గా ఒక స్టెప్ ఎక్కడికి వెళ్ళాలి తప్ప ఇప్పుడు మన మామూలుగా ఇప్పుడు బొమ్మని ఎవరు మనం అనకూడదు. అది అలా అనుకుంటే ఓ మీటింగ్ టైం ఇచ్చి పెద్ద రైతుల్ని వాళ్ళు ఆ ఊళ్ళో ఆ రోజు తీసుకురావాలి. వాళ్ళు ఆర్డర్ పెట్టి రైతు ఊరు గ్రామానికి మన ఇన్ఛార్జ్ కాకుండా రైతులు పెట్టేసి వాళ్ళే గ్రామం ఏ గ్రామాలు ఆ 2 ఆయాలు చెప్తాం సార్. మనం చెప్పకూడదు, జనలబడి చెప్తుంది. మీరు ఊహించేసి మేము ఎట్లా రాసుకుని జయ భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం తరఫున మరి ఈ కార్యవర్గ సమావేశంకి ఇచ్చేసిన కార్యవర్గ సభ్యులకి, రైతులకు కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే ఈ రోజు సమావేశానికి కారణం మరి గత కొన్ని రోజులుగా ఏదైతే మరి ప్రతి కౌంట్కి కేజీకి 50 రూపాయలు రేటు తగ్గించి మరి ఈరోజు రైతుని చాలా దీనస్థితికి గెంటేసే పరిస్థితి ఏదైతే మన ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ జరుగుతుందో, మరి కనీసం పొద్దున్న 8 దాటిన తర్వాత ఐస్ లేదని చెప్పి మళ్ళీ మర్నాడు వరకు సరుకు ఆగని పరిస్థితుల్లో కూడా ఎవరో సరుకు కొన్న పరిస్థితి, మరి ఏదైతే దళారుల వ్యవస్థని పంపించేసి మరి మొత్తం ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ కింద తయారయ్యి ఈరోజు రైతుని చాలా దుర్మార్గ స్థితికి చేకూర్చారు. దీనివల్ల కారణం ఏంటంటే ఏదైతే మన గతంలో మనం చెప్పాం, ఏదైతే ఫీడ్ రేట్లు మరి తగ్గించవలసింది పోయి కేజీకి 4 రూపాయలు పెంచారు. రైతుకి అన్యాయం జరిగింది, దీని మీద చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని కోరాం. కానీ ఇంతవరకు ఆ రేట్లు తగ్గించడం కానీ దాని మీద ఒక పరిష్కారం కానీ ఇంతవరకు జరగలేదు. మరి ఏదైతే ఆ రోజు ట్రంప్ ట్యాక్స్ పెంచాడని చెప్పేసి ఏదైతే మరి రేట్లు తగ్గించారో, మొన్న ట్యాక్స్ తగ్గించినా సరే మరి రేట్లు 10 రూపాయలు పెంచి మరి ఏదైతే మళ్ళీ యుద్ధం పేరుతో ఏదైతే మరి రైతులు సరుకులు మరి తక్కువగా ఉన్నాయి, వాళ్ళని ఏదైనా సరే వాళ్ళని ఆర్వోస్ చేయడం జరుగుతుంది ఒక దురుద్దేశంతో ఇవాళ మరి రైతులు రేట్లు తగ్గిపోతున్నాయని బెంబేలతో ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్న సరుకుని అవసరం లేకపోయినా పట్టుబడి చేసి మరి ఇవాళ కేజీకి 50 రూపాయలు ఇవాళ నష్టపడుతుంటే మరి కనీసం ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మా సభ్యులందరూ ఒకటే కోరారు, ఏదైతే ఇవాళ ఒక సిండికేట్ వ్యవస్థ కింద తయారయ్యి కేజీకి 50 రూపాయలు తగ్గించి మరి కొంటున్నారో ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ని, అలాగే ఏదైతే రేటు తగ్గించవలసింది పోయి మొన్న కేజీకి 4 రూపాయలు ఏదైతే మరి పెంచారో ఫీడ్ ప్లాంట్లని 2ని అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ని బ్యాన్ చేయాలి. దానికి ఒక పెద్ద మన జనరల్ బాడీ మీటింగ్ వేసుకుని ఒక 5,000 మందితో రేపు 21వ తారీఖున గ్యాదర్ అయ్యి మరి ఆ రోజుని
ఎవరైతే ఇప్పుడు ఈ సిండికేట్గా వ్యవస్థగా తయారయ్యి ఇప్పుడు మోసం చేస్తున్నారో వాళ్ళు కనుక మారి రైతులకు న్యాయం చేయకపోతే 21వ తారీఖుని మరి ఒక ప్లేస్ నిర్ణయిస్తాం. మరి అది మన కృష్ణ, అలాగే మన ఈస్ట్ గోదావరి, ఈ వెస్ట్ గోదావరి 3 జిల్లాల రైతులు కలిసి ఒక ప్లేస్ నిర్ణయించుకుని 21వ తారీఖుని మరి అక్కడ సుమారు 5 నుంచి 10,000 మంది రైతులు మరి అందరం కూడా గ్యాదర్ అయ్యి మరి ఎవరైతే ఈ ముసుగులో మనల్ని మోసం చేస్తున్నారో ఒక 2 ఫీడ్ ప్లాంట్లని 2 ప్రాసెసింగ్ ప్లాంట్లని మనం బ్యాన్ చేద్దాం. వాళ్ళ దగ్గర ఫీడ్ కొనకూడదు, వాళ్ళకి సరుకు మనం అమ్మకూడదు అని చెప్పేసి కార్యవర్గం తీర్మానం చేసింది. మరి మనం తక్షణమే రేపు ఎల్లుండో మరి ఎక్కడ ప్లేస్ అనేది కూడా నిర్ణయించుకుని ఈ యొక్క 3 జిల్లాలో ఉన్న ఆక్వా సంఘాలు, ఆక్వాలో ఉన్న పెద్దలందరం కలిసి ఒక సెంటర్ను మరి పురమాయించి అక్కడ మనందరం కూడా గ్యాదర్ అయ్యి 21వ తారీఖు లోపు కనుక వీళ్ళు కనుక పరిష్కార మార్గం చూపించకపోతే తప్పకుండా ఆ రకంగా ఆ రోజు మరి ఆ బ్యాన్ చేసి చేద్దామని చెప్పేసి ఇలా తీర్మానించడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా విన్నవిస్తున్నాం. గతంలో చెప్పాం, ఏదైతే ఈ యొక్క పరిష్కార మార్గం ఉందో దానికి కమిటీ ఏమన్నాం, కమిటీ వేశారు. కానీ ఆ కమిటీ ఇంతవరకు దీని మీద ఏ రకమైన చర్యలు, ఇటు అప్సడా కానీ దాంట్లో ఉన్న రైతుల కమిటీ కానీ మరి ఆ కమిటీలు పనిచేస్తున్నా లేదో మాకు తెలియటం లేదు. కానీ ఇంతవరకు ఫీడ్ రేట్లు తగ్గిన, ఇంత కనుక ఈ గందరగోళంలో ఉండి కేజీకి 50 రూపాయలు తగ్గించిన ఎవరూ స్పందించట్లేదు. రైతులు ఈ రకంగా నష్టపోతూ ఉంటే కనీసం వారి మీద చర్యలు కూడా తీసుకోవట్లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి మరి ఆ కమిటీ అన్నా యాక్టివేట్ అవ్వాలి, లేకపోతే ప్రభుత్వమే, మంత్రి గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు మరి అందరూ చొరవ తీసుకుని ఈ పరిష్కార మార్గం చూపించకపోతే ఈ స్టేట్లో ఉన్న ప్రతి ఆక్వా రైతు రోడ్డుకి పరిస్థితి ఉంది. తప్పకుండా ఆ రకంగా మరి ప్రభుత్వం కూడా కలర్ చేసుకుని ఈ సమస్య పరిష్కారం తీసుకెళ్తారని చెప్పేసి, అలాగే మాకు ఇక్కడ లోకల్గా ఉన్న మంత్రి రామానగర్ డిస్ట్రిక్ట్ కూడా ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి ఆయనకు కూడా మనం విన్నవించడం జరుగుతుంది. తప్పకుండా ప్రభుత్వం కూడా వెంటనే రైతుని ఆదుకునే పరిస్థితిగా ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పి మా జై భారత్ క్షీరారామకం తరపున మరి అందరికీ విన్నవించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పాలెం గ్రామ దేవత శ్రీ 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 మారెమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే బండారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. అనంతరం మారెమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో ర్యాలీ, వాడపల్లి, మందపల్లి దేవస్థానాలకు అభివృద్ధి పదంలో భక్తులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉమ్మడి కుటుంబం కృషి చేస్తుంది. పాలెం గ్రామ దేవత శ్రీ 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 మారెమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే బండారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. అనంతరం మారెమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో ర్యాలీ, వాడపల్లి, మందపల్లి దేవస్థానాలకు అభివృద్ధి పదంలో భక్తులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉమ్మడి కుటుంబం కృషి చేస్తుంది.
వానపల్లిలో వేంచేస్తున్నటువంటి శ్రీ 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 పల్లాలమ్మ తల్లి వారి ఆలయానికి సంబంధించి ప్రాకార మండపం చుట్టూ చక్కటి ప్లాట్ఫామ్, మంచినీటి వసతులు, దాంతోపాటు 28 లక్షల రూపాయలతోటి ప్రహారీ కూడా, ఇవన్నీ కూడా నిర్మాణానికి ఈనాడు శంకుస్థాపన చేయటం, ప్రారంభోత్సవాలు చేయటం, 80 లక్షల రూపాయలు పైబడినటువంటి ప్రాకార మండపం అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు, గ్రామ సర్పంచ్ గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, గ్రామ పెద్దలు, దాతలు అమ్మవారి యొక్క ఆలయ అభివృద్ధి కోసం ఈ స్థలాన్నంతా కూడా మెరక చేసి బాగా డెవలప్ చేసి ఇక్కడ పొంగల్ షెడ్లు కానీ, టాయిలెట్లు కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, ఇతరత్ర వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం కోసం ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో ఆ విధమైన ఏర్పాట్లు చేయడం కోసం చక్కటి సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ రోడ్డు వెడల్పు చేయాలనేది, ఇన్ గేటు అవుట్ గేటు ఉండాలనేది, చక్కటి ముఖద్వారం కూడా నిర్మించాలనేది వీరు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఆక్రమణలు అంటే కూడా వాటిని కూడా తొలగించి పూర్తి స్థాయిలో ఈ గ్రౌండ్ని మెరక చేసి తీర్చిదిద్ది ఒక చక్కటి అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా గతంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈ ఆలయ అభివృద్ధి కోసం ప్రహారీ గోడ నిర్మాణం చేయాలని, కొన్ని షెడ్లు నిర్మాణం చేయాలని, ఈ ప్రాంతాన్ని ఇంకా బాగా తీర్చిదిద్దాలి, పార్కు వంటి సౌకర్యాలతోటని వారు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా వారి స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రభుత్వం ఈనాడు అనేక రంగాల్లో ముందుకెళ్తూ ఉంది. ఒక పక్క ప్రజలకి అభివృద్ధి, మరొక పక్క ప్రజలకి సంక్షేమం, మరొక పక్క ఈ ఆలయాల యొక్క అభివృద్ధి కూడా రేపు రాబోయే పుష్కరాల నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తలపెడతా ఉన్నాం. ఈ రోజునే ఇక్కడ పల్లాలమ్మ తల్లి వారికి ప్రహారీ కూడా, మళ్ళీ ఇక్కడి నుంచి నేను వెళ్ళి కొడగట్లపల్లిలో ఉప్పలపాటి జానకమ్మ వారి యొక్క సత్రానికి సుమారు 1 కోటి రూపాయలు పైబడి అన్నదాన సత్ర భవన నిర్మాణానికి కూడా 1 గంటలో వెళ్ళి నేను శంకుస్థాపన చేయబోతూ ఉన్నాను. అదేవిధంగా రేపటి రోజున వాడపల్లిలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా మందపల్లిలో 3 కోట్ల రూపాయలతోటి తైలాభిషేకం భవన నిర్మాణానికి కూడా గౌరవ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామన్నారెడ్డి గారు ఈ నెల లోపులోనే వచ్చి అంటే 3 కోట్ల రూపాయలతో తైలాభిషేక మండపం, 1,20,00,000 రూపాయలతో అన్నదాన భవనం కూడా శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. నిన్ననే నేను మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. వారు బహుశా సంవత్సరాల తర్వాత వస్తానన్నట్టుగా తెలియజేశారు. ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మరల 14వ తేదీన ఆర్య వైశ్య సంఘం తరపున సుమారు 90 రూములు నిర్మాణం చేసే విధంగా వాడపల్లిలో ఒక భవనానికి కూడా 14వ తేదీన నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయించబోతూ ఉన్నారు. దాంతోపాటు వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో 54 రూములు, 4 డార్మెటరీలతో 12 కోట్ల రూపాయలతోటి గౌరవ మంత్రి వర్యులు ఆనం రామన్నారెడ్డి గారి చేతుల మీదుగా ఈ నెల లోపులోనే మందపల్లిలోను వాడపల్లిలోనూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. ఇంకా పుష్కరాల్లో ఈ దేవాలయాల అభివృద్ధి కోసం రాలి జగన్మోహని కేశవ స్వామి కానీ, పలువుల ఉమాకుప్పలింగేశ్వర స్వామి వారి కానీ వాటి అభివృద్ధి కోసం కూడా ఇతర దేవాలయాలన్నీ కూడా ఇంప్రూవ్మెంట్సు, మరమ్మతులు, రంగులు వేయటం, ఈ చపటాలు చేయటం, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా పుష్కరాల నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గం అభివృద్ధి చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో నేను తీసుకెళ్ళడం జరిగింది. ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా పుష్కరాల లోపల అనేక నిధులు సమీకరించుకుని ఇక్కడ పుష్కర ఘాట్లు కానీ, పుష్కర ఘాట్లకు వెళ్ళే రోడ్లు కానీ, విద్యుత్ సౌకర్యాలు కానీ, పుష్కర ఘాట్ల నిర్మాణాలు కానీ, దేవాలయాల అభివృద్ధి పనులు కానీ
అన్నీ చేపడతామని తెలియజేసుకుంటూ ప్రజలు అందరూ సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. మీ వాడపల్లి శ్రీ శ్రీ పల్లారంబవారి తల్లి ఆలయంలో దాతలు చాలా గొప్పగా ఇక్కడ వారి యొక్క అండదండలు అందిస్తున్నారనేది ఇక్కడ నేను వచ్చి చూడగా తెలిసింది నాకు. ఇక్కడ చక్కగా ఈ పక్క ప్లాట్ఫామ్ నీట్గా దాతల సహకారంతో చేశారు. మంచినీటి వసతి దాతల సహకారంతో చేశారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడం కోసం కూడా దాతలు ముందుకు వస్తున్నారని ఇక్కడ పెద్దలు చెప్పడం జరిగింది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం జనసేన పార్టీని బలపరచాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం జనసేన పార్టీని బలపరచాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో మంగళవారం పాసల శ్రీకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు 200 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు జనసేనలో చేరారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు పుల్ల బాబీ అధ్యక్షతన గంటా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 25 కేజీల బియ్యం కోసం కాకుండా 25 ఏళ్ల భవిష్యత్తును ఆలోచించి నీతివంతమైన రాజకీయాలు చేయాలనే లక్ష్యంతో జనసేన అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుగా వెళ్తున్నారని అన్నారు. జగన్ అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల ముసుగులో జగన్ బృందం వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తుందని ఈ అంశాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. తన మిత్రుడు సీనియర్ నాయకులు తోట గోపి సహకారంతో ప్రజల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని అన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని విపర్రు రహదారి సమస్యను పరిష్కరించామని అన్నారు. పవన్ సహకారంతో చక్కని రోడ్లు నిర్మించామని అన్నారు. బక్లెస్ డ్రైవ్ ను నిర్మిస్తామని విప్పరును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గెంజి సుబ్బయ్య గారు ఇక్కడ స్టేజ్ గారు గెంజి సుబ్బయ్య గారు ప్రవీణ్ రండి 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 సార్ కెమెరా చూడండి సార్ కెమెరా చూడండి బాగా పెద్దరాజు సార్ అడప జయరాజు కెమెరా చూడండి సార్ ఒకసారి ఓకే బాగా బాబీ చిన్నగానే వెళ్ళారా తాతపేట తాతప్ప అడప జయరాజు ప్రసన్న మనోహన్ రామన్ రోడ్డు విషయంలో చూసుకుని మీరు చేయాలని ఈరోజు చెప్పాడు. ఖచ్చితంగా రోడ్డుని రేపు ఎస్టిమేట్ చేసి ఒక నెల రోజుల్లోపు రోడ్డు వారి కుటుంబ సభ్యులకి వారి మిత్రులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ సమావేశాన్ని విచ్చేసిన నా మిత్రుడు నా సోదర సమానుడు తోట గోపి గారికి, అదేవిధంగా మా అన్నయ్య పైబోని రఘు గారికి, పైబోని వెంకటరావు గారికి, పైబోని వెంకటరావు ముగ్గురికి నేను మళ్ళీ ఇలా కోపం అవుతుంది. అదేవిధంగా మా సుబ్రహ్మణ్య గారికి, సోదరుడు సుబ్రహ్మణ్య గారికి, మా వైదేహికి, అదేవిధంగా మా ఎంపీపీ గారికి, మా ప్రెసిడెంట్ గారికి, విప్పరు జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారికి, మాజీ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారికి, మహేష్ గారికి, మన గణేష్కి, అదేవిధంగా ఎందుకంటే
వీళ్ళందరూ కూడా 2019 నుంచి నాతో ఫాలో అవుతూ ఉన్నారు. ఎంత కష్టమైనా నేను గెలుస్తానో లేదు తెలీదు, టికెట్లతో తెలీదు, నాతో పాదయాత్ర చేశారు. ఇక్కడ చేసి 10 కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున డబ్బులు చందాలు వేసుకుని, మా రోజు శ్రీకృష్ణ గారు చెప్పినట్టు ఆయన కూడా డబ్బులు ఇచ్చి ఉంటాడు, వీళ్ళందరికీ చందాలు వేసుకుని ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం. చాలామంది బెదిరించినప్పుడు కూడా ఎవరికి అదరలేదు బెదరలేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు తప్ప వాళ్ళకి ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరి మాట వాళ్ళు వినలేదు. కానీ ఆ రోజు నుంచి నాతో పాటు ఫాలో అయ్యి ఇక్కడ ఈ గ్రామం 4 రోజులు పాదయాత్ర చేసాం. బహుశా 4 రోజులు 5 రోజులు పాదయాత్ర చేసాం. ప్రతి ఇంటికి వెళ్ళాం. ప్రతి చోట మాకున్న పరిస్థితి నాకు తెలుసు. ఆ రోజు మెయిన్ రోడ్లో వెళ్ళడానికి కూడా దారి లేని పరిస్థితి, పెద్ద పెద్ద గోతులు రాళ్ళు ఉన్న పరిస్థితి. అప్పుడు సోదరులు రఘురామ కృష్ణరాజు గారిని అడిగి 30 లక్షల రూపాయలు మెయిన్ రోడ్డుకి తీసుకొస్తే మా ఊళ్ళో రోడ్డు వేయడం కుదరదు, కొట్టి సత్యనారాయణ గారు కోపం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు వెంకటరాజు గారు కూడా చెప్పడం జరిగింది. నేనే ఫోన్ మాట్లాడాను. 10 లక్షల రూపాయలు హరిజనపేటలో నేను ఇస్తానని మాటించి 10 లక్షలు ఇస్తే హరిజనపేట రోడ్డు ఏమీ లేదు. కావాలంటే ఇక్కడున్న మిత్రులను కూడా అడగవచ్చు. నేను నడిచినప్పుడు రోడ్డు అంటే వెళ్తే బురదగా ఉందండి, ఈ రోడ్డు వేయించమంటే 10 లక్షలు శాంక్షన్ చేస్తే మా ఊర్లో ఏ రోడ్డు మీరు వేయొద్దని చెప్పి మా ఊళ్ళో రోడ్లు వేయనివ్వకుండా అభివృద్ధికి అడ్డం పడ్డటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు మనం చూసాం. ఇవాళ మనం గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఈ రాజకీయాల్లో ఏది అన్నీ సహజమే. నేను తోటగోపి పైబెన్ రఘు మీ అంతా అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉన్న వ్యక్తులు. చాలా ఒకేసారి రాజకీయాల్లోకి రావడం, నాకంటే ముందు సర్పంచ్గా కేపెంటపాడికి చిన్న వయసులో తోటగోపి ఎలక్ట్ అవ్వడం, ఆ తర్వాత మేమంతా ఒక గ్రూప్లోనే ఈ నాని గారితో ఉండడం, ఆ తర్వాత కొన్ని విభేదాలు రావడం, బయటికి వెళ్ళడం, ఇవన్నీ జరిగినాయి. అయినప్పుడు కూడా ఇప్పుడు మేమంతా అందరికీ సహాయం చేసే ఆలోచనలోనే పెరిగాం తప్ప ఎప్పుడు మనం ఆస్తి ఎంత సంపాదించాలో నేను ఏ రోజు లెక్క పెట్టలేదు. మన దగ్గరికి వచ్చిన వ్యక్తిని మనం ఏదో ఒకటి చేసి పంపాలి, ఖాళీ చేతులతో పంపకూడదనే ఆలోచనతోనే జీవితం స్టార్ట్ చేసాం. అప్పుడు మాకు అంతంత మాత్రంగా ఆస్తులు ఉన్నప్పుడు కూడా మా అందరిలోకి పైబెన్ రఘు గారికి ఆస్తిపరుడు అయినప్పుడు కూడా మేమంతా కలిసి, నాకు సొంత అన్నగారులు అంటాడు, ఇప్పుడు నా కష్టసుఖాల్లో నాకు నీడలాగా ఉండి ఈరోజు నేను రాజకీయం చేస్తానంటే రాజకీయం మీద ఎక్కువ నేను దృష్టి పెడతాను. అంతా గోపియే చూస్తున్నాడు. చెప్పాలి ఇవన్నీ మీకు తెలియదు కదా కొంచెం, ఎందుకంటే నేను అభివృద్ధి చేయాలంటే చాలా ఆటంకాలు ఉన్నాయి. కూటమి ఎప్పుడు ఇడిపోతే మనకి ఎప్పుడు పెత్తనం వస్తుందో చూసి నాయకులు కొంతమంది అలాంటివన్నీ సర్దాలంటే మా పిల్లలు రాజకీయాల్లో పెద్ద అనుభవం లేదు. గోపి అంతా వెనకాలండి ఎవరో ఇబ్బంది పడుతున్నారో నాకు ఫోన్ చేసి ఎవరే ఆడికి ఎలా జరుగుతుంది, వీళ్ళకి ఎలా జరుగుతుంది, వాళ్ళతో ఫోన్ మాట్లాడి వీళ్ళతో మాట్లాడి నిరంతరం రాత్రి 12 అయినా 1 గంట అయినా నాకు వచ్చి ఫోన్ గోపి దగ్గర నుంచి, ఇంక మా ఇంటికాడి నుంచి కూడా రాదు. అంటే అంత శ్రద్ధగా పార్టీని పర్యవేక్షిస్తూ ప్రజలు నాయకులు ఎవరైతే మన కష్టపడిన వ్యక్తులను కూడా కంటికి రెప్పలా కాపాడే విధంగా నాకు తెలియని విషయాలు కూడా ఆడి దగ్గర చెప్తే ఆడు నాకు ఫోన్ చేసి చెప్పడం, దాన్ని ఏదో రకంగా సమస్యను పరిష్కారం చేసుకుంటా మాకున్న అనుబంధాన్ని ఇంకా పెంచుకుంటా మరి తప్పకుండా 2039 కాదు, నాకంటే 2 సంవత్సరాలు చిన్నోడు, నాకంటే 10 సంవత్సరాలు ఎక్కువే బతుకుతాడు. కాబట్టి ఈ సమయంలో అలాగ అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తికి ఆయుష్ అనేది భగవంతుడు ఇవ్వాలి, కానీ మనం మాట్లాడుకుంటే ఏది అవ్వదు. మనం ఎదరోళ్ళు మంచి కోరినప్పుడు మన ఆయుష్ని భగవంతుడే పెంచుతాడు. మన కోసం మనం ఆలోచించుకున్నప్పుడు భగవంతుడు ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు. నేను సిద్ధాంతపరంగా కర్మను నమ్మిన వ్యక్తిని కాబట్టి కర్మఫలం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాను. నేను తప్పకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో అన్ని కనెక్టివిటీ రోడ్లు వేయగలిగాం. ఆ రోజు పాదయాత్ర నాకు గుణపాఠం నేర్పింది. నేను ఓడిపోయిన తర్వాత నాకు ఉన్నటువంటి దుర్మార్గమైన ఎమ్మెల్యే కేసులు పెట్టించి నాన్న ఇబ్బంది పెడతాడని చెప్పి వాళ్ళ కాపలా కాసుకోవడం సరిపోయింది. కేసు పెడితే నా మీద పెట్టారేమో తప్ప నా కార్యకర్త మీద ఎవరి మీద పెట్టలేదు. కావాలంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా అడగవచ్చు. ఫస్ట్ నేను అడ్డం పడ్డాను. అక్కడ నా మీద కేసు పెట్టారు, నన్ను వ్యాపారం చేయనివ్వలేదు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు. అయినప్పుడు కూడా చూడలేదు. నాకు పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఆయన ఒకటే అడిగాడు, ఈ రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది, మనందరూ కలిసి ఉండాలి, లేకపోతే రాష్ట్రం ఇంకా సర్వనాశనం అయిపోద్దని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కూడా నాకు మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. నిజంగా అదే జరిగింది. చాలామంది తెలియక ఓటేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఒక కార్యకర్తకు విలువ లేదు, ఒక నాయకుడికి సర్పంచ్ విలువ లేదు, ఒక ఎంపీటీసీ విలువ లేదు, ఒక అధికారికి విలువ లేదు. నీ కోసం నెగ్గించిన వ్యక్తులు ఎక్కడున్నారో నీకు తెలీదు. అలా చేసినప్పుడు కూడా చాలామంది హరిజనులుగా ఎడగొడతాడు, క్రైస్తవులుగా ఎడగొడతాడు, హిందువులుగా ఎడగొడతాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎవరికి ఏం చేసావు అని అడుగుతా ఉన్నా. సరే, ఎస్సీ ఎస్టీ సప్లైలో వచ్చిన డబ్బులు ఏం చేసావు? అంబేద్కర్ విదేశీ విద్య ఏం చేసావు? నీ ఎస్సీ సోదరులని గెలిపించి నా ఎస్సీలు బీసీలను ఓట్లు వేయించుకున్న తర్వాత నువ్వు ఎంతమందికి న్యాయం చేసావు చెప్పమని అడుగుతాను. ఇప్పుడైనా సరే ఛాలెంజ్.
ఇంకా ఏ మొగబెట్టి మీరు మాట్లాడతారు? ఈ ఊళ్ళో అన్న పనులన్నీ చేసాం. నేను రోడ్డే ఇస్తే మీకు ఒకటి చెప్తున్నా, ఏ ప్రభుత్వం పోయినా అప్పుడు దాకా ఉన్న డౌన్ వర్క్లన్నీ క్యాన్సిల్ చేస్తారు. దాంట్లో భాగంగా తాడేపల్లి కాన్స్టిట్యున్సీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్కులు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారితో సంతకం పెట్టించి మొట్టమొదట విప్పర్ ఊళ్ళో రోడ్డు 3 కోట్ల రూపాయలతోనూ, ఈ రోడ్డు 40 లక్షల రూపాయలతో ఒక లేయర్ వేయించి మొత్తానికి విప్పర్ గ్రామానికి జనం వెళ్తున్నారు, గుళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఇదంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, నాకే ఎంబ్రెసింగ్ ఉందని చెప్పి నానా అవసరం పడి మళ్ళీ అచ్యుతం గారు తమ్ముడు 2వ లేయర్ వేయాలి తమ్ముడు మనం, లేకపోతే ఆగదు రోడ్డు అంటే మళ్ళీ 2వ లేయర్ శాంక్షన్ చేయించి ఇక్కడి నుంచి గణపవరం వెళ్ళిపోవడానికి కూడా మీకు అప్రోచ్ రోడ్డు కూడా వేయించడం జరిగింది. మరి ఇంకా పోతే ఇంకా గుణపర్రి రోడ్డు వేయాలంటున్నారు, బక్లీస్ డ్రైన్ చేయాలంటున్నారు. ఖచ్చితంగా చేస్తాం. ఇవన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో నెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మనం గత ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, లేకపోతే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఏం చేస్తారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఇవన్నీ మీరు డిస్కషన్ చేసుకుంటేనే ఎవరు మంచి ఎవరు చెడ్డని అర్థమవుతుంది తప్ప మేము క్రైస్తవులం కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి వేస్తాం, మేము బ్రాహ్మణం కాబట్టి బీజేపీకి వేస్తాం అంటే సంక్రాంతి పద్ధతి మొత్తం ఏముండదు. మీరు ఇక్కడ ఏది పని జరుగుతుంది, ఎవరు మన కోసం ఆలోచిస్తూ ఉన్నారు, మన కుటుంబాలకు ఎవరు మంచి చేస్తూ ఉన్నారు, ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మనకుంది. అది మానేసి మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు మా మతం తీసుకున్నారు కాబట్టి మేమంతా వేస్తానని చెప్పి వెళ్తే మీకు ఏమైందని అడుగుతా ఉన్నారు. సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని చంపేసి ఇంటికాడ పెడితే ఎమ్మెల్సీ సపోర్ట్ చేశాడో లేదా? సుధాకర్ని ఎస్సీ డాక్టర్ని పిచ్చోడని రోడ్డు మీద పోలీసులతో కొట్టిస్తే ఏ ఎస్సీ సోదరుడు మాట్లాడారని అడుగుతా ఉన్నా. ఇవన్నీ మీకు తెలియదా? అంబేద్కర్ రిజర్వ్ ఎందుకు తీశారని ఎవరిని అడిగారా మీకు ఎవరు తరపున? కృష్ణారావు ఆధ్వర్యంలో యానం ఓల్డేజ్ హోమ్ ద్వారా నిర్వహిస్తున్న ఎల్డీసీ యూడీసీ ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్ శిక్షణ శిబిరాన్ని మల్లాడి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎల్డీసీ యూడీసీ పోస్టులకు ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచిత స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు మధ్యాహ్నం భోజనం మరియు సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు మరియు యానం ప్రాంతాల నుండి వచ్చిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే శిక్షణ అందించబడుతుందని తెలిపారు. స్టడీ మెటీరియల్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. యానం ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యానం యువతకు ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం లేకపోయినా సరే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అనేక సంవత్సరాలుగా యానం ఓల్డేజ్ హోమ్ ద్వారా ఈ కోచింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు ఒకసారి తమ కుటుంబ పరిస్థితి ఏమిటి, ఈ ఉద్యోగం మనకు ఎంత అవసరం అనే విషయాన్ని గుర్తు చేసుకుంటే చదువుపై మరింత పట్టుదల వస్తుందని చెప్పారు. అందరూ కష్టపడి చదివి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కృష్ణారావు ఆధ్వర్యంలో యానం ఓల్డేజ్ హోమ్ ద్వారా నిర్వహిస్తున్న ఎల్డీసీ యూడీసీ ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్ శిక్షణ శిబిరాన్ని మల్లాడి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎల్డీసీ యూడీసీ పోస్టులకు ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచిత స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు మధ్యాహ్నం భోజనం మరియు సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు మరియు యానం ప్రాంతాల నుండి వచ్చిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే శిక్షణ అందించబడుతుందని తెలిపారు. స్టడీ మెటీరియల్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. యానం ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యానం యువతకు ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం లేకపోయినా సరే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అనేక సంవత్సరాలుగా యానం ఓల్డేజ్ హోమ్ ద్వారా ఈ కోచింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు ఒకసారి తమ కుటుంబ పరిస్థితి ఏమిటి, ఈ ఉద్యోగం మనకు ఎంత అవసరం అనే విషయాన్ని గుర్తు చేసుకుంటే చదువుపై మరింత పట్టుదల వస్తుందని చెప్పారు. అందరూ కష్టపడి చదివి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. వారు ముఖ్యంగా వారి సజెషన్ అలాగే కాకినాడలో ఉన్న వేరే వారు కూడా నుంచి సజెషన్ తీసుకుని ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టీచింగ్లో బాగా అనుగుణమని తీసుకొచ్చి ఇక్కడ కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. మొన్న మేము ఎల్డీసీ యూడీసీ కండక్ట్ చేసే ముందు
మేము చూస్తే 74 మంది ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. మొన్న కానిస్టేబుల్ హోంగార్డ్కి వచ్చే ముందు ఎంతమంది పేర్లు ఉన్నాయి, ఎంతమంది ఇప్పుడు వరకు జాబ్లో సెలెక్ట్ అయ్యి ఉన్నారు అని చెప్పి చూస్తే ఈ 3 ఇయర్స్లో మన ఓల్డేజ్ హోమ్ ద్వారా ఇచ్చిన కోచింగ్లో 74 మంది ఇక్కడ పాస్ అయిన వాళ్ళు మాకు దగ్గరగా పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 290 పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత అందులో ఉన్న పోస్టులో కూడా ముందు సెలెక్టెడ్ లిస్ట్లో కాకుండా తర్వాత మళ్ళా ఏదైనా లీగల్గా వాళ్ళ సర్టిఫికెట్లు సరిగా లేకపోయినా ఈలోగా ఈ పోస్టు నుంచి ఇంకా పెద్ద పోస్టులకు ముందు కానీ సెలెక్ట్ అయి ఉన్నా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయేప్పుడు ఇంకొక 30-40 మంది వరకు కూడా వెయిటింగ్ లిస్ట్ కూడా మార్క్స్ మీ కింద ఉన్న కటాఫ్ మార్క్ అంటే కింద ఉన్నప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత 5 ఇయర్స్ నాకైతే రాజకీయంగా 36 సంవత్సరాల అనుభవంలో ఇంత రిక్రూట్మెంట్ ఎప్పుడు కూడా జరగలేదు. ఎప్పుడు కూడా పాండిచ్చేరిలో రిక్రూట్మెంట్ అన్నది ఇన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు అనేది ఎప్పుడు కూడా జరగలేదు. ఎందుకు జరుగుతుంది అని అంటే భారత లాస్ట్ 2016 నుంచి 2021 వరకు ఇది పాండిచ్చేరిలో ఉన్న ప్రభుత్వం వేరే, సెంట్రల్ గవర్నమెంట్ వేరే. మనకి ఉద్యోగ అవకాశాలకి పర్మిషన్ ఇవ్వాలి, ఒక రిక్రూట్మెంట్ వేయాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఉండాలి. ఇది యూటీ కాబట్టి అంతేగాని పాండిచ్చేరి గవర్నమెంట్ అనుకుంటే ఉద్యోగ అవకాశాలు అనేది కాదు. ఎందుకంటే శాలరీ పార్ట్లో పెన్షనర్స్ పార్ట్లో ఆ పర్సంటేజ్ కానీ అలాగే శాలరీ పే చేసే పార్ట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి మనీ ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఏ పోస్టులకి అయితే అప్రూవ్ చేసిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్టర్ ఫస్ట్ అప్రూవ్ చేయాలి. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన పోస్టులకు మాత్రమే వాళ్ళ షేర్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ పాండిచ్చేరికి ఇస్తారు. ఇంకా ఏం కావాలో పుస్తకాలు ఏంటి అన్ని ఇచ్చేసేలా చేస్తాను. చూసి మీతో మాట్లాడిన తర్వాత ఆర్డర్ చేసేయండి అని చెప్పేసి. సపోజ్ ఇక్కడ కొంతమంది ఇంకొక 20 మందో 40 మందో 30 మందో వాళ్ళు రావడానికి కానీ నేను ఇంట్లోనే మాకు ఇంకా ఇబ్బందులు ఉన్నాయండి అని అనుకుంటే వాళ్ళకు కూడా మెటీరియల్ ఇవ్వండి. ఉన్నవాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకు కూడా ఇవ్వండి. ఎంత చేసినప్పుడు ఇంకొక 50,000 ఖర్చు అవుతుంది, 70,000 ఖర్చు అవుతుంది అంటే మనం వెనక చేసేది మన పిల్లలు మనం మీరు ఇక్కడ శ్రద్ధగా వింటున్నారు అన్న ఫీడ్బ్యాక్ వస్తే లాస్ట్ మినిట్ వరకు కూడా మళ్ళీ మొన్నటి ఇక్కడ కానిస్టేబుల్స్ గ్రౌండ్ టెస్ట్ కి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేశాను. మనం మళ్ళీ రిటర్న్ టెస్ట్ కి అక్కడ అకామిడేషన్ 10 రూమ్లు 15 రూమ్లు ఇవ్వలేని వాళ్ళందరికీ కూడా తలకు 1000 రూపాయలు ఇచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఇచ్చి పంపించాను. ఎందుకంటే డబ్బున్న కుటుంబాలు ఖాళీ, వెళ్ళడానికి భారమే, వీళ్ళు రావడానికి భారమే. దీన్ని ఇబ్బందులు అన్నీ కూడా ఉంటాయి. అన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఒక్కసారి రోజుకొకసారి మన కుటుంబ పరిస్థితి ఏంటి అన్నది గుర్తు చేసుకోవాలి. రాబోయే రోజుల గురించి ఇప్పుడు గుర్తు చేసుకోకూడదు. గతాన్ని ఎప్పుడు కూడా మనం చిన్నప్పటి నుంచి పడ్డ స్ట్రగుల్నే గుర్తు చేసుకోవాలి. ఆ స్ట్రగుల్ గుర్తు చేసుకుంటే ఈ రోజుకున్నది కొంత హ్యాపీనెస్ ఇస్తారు. ముందు కంటే 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం కంటే మనం ఇప్పుడు కొంత బెటర్ లైఫ్ ఎంజాయ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం కష్టపడితే ఫ్యూచర్ మనం ఎక్సలెంట్గా ఉంటాం. ఒకరి దగ్గర చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎవరిని కూడా మోసం చేయకుండా, నీ తల్లిదండ్రులను నీ లైఫ్ పార్ట్నర్ను మోసం చేయకుండా కరెక్ట్గా చదువు మీద 3 ఏళ్ళు పట్టండి. ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మేము అదే కోరుకుంటున్నాం. ఆ విధంగా మీరు ఇచ్చేసుకుని మీ తల్లిదండ్రులు ఎంతో మంది ఆశిస్తున్నారు, నా కొడుకు నా కూతురు ప్రయోజకుడు అవుతాడు, ఇవాళ అయితే రేపు కాకపోతే ఎల్లుండు అని చెప్పేసి వాళ్ళు విరక్తి చెందేలాగో వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయ్యేలాగా మీరు చేయకండి. మీరు సంతోషంగా ఉండాలి. మీకు ఇప్పటి వరకు మీ తల్లిదండ్రులకి మీరు భారమై ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో భారమై ఉండకూడదు. రాకపోతే మీ ఎవరినో నిందించడము అన్నది పెట్టుకోకండి. రాకపోతే మనకంటే బాగా రాశారు, 4 మార్కులు ఎక్కువ వచ్చాయి, వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. నెక్స్ట్ టైం నేను ఆ 4 మార్కుల కంటే డబుల్ 8 మార్కులతో మనం ఉండాలి. అప్పుడే మనకు ఉద్యోగం సంపాదించగలుగుతాం అన్నది ఆ విధంగా మీరు చేస్తారని ఆశిస్తూ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.